మాంసం తినొద్దు, మందు ముట్టొద్దు, పొగ తాగొద్దు, చెడు సాహసాలకు పోవద్దు, పక్కోళ్లకు చేతనైనంతలా ఆసరా కావాలి, అందరు చదువుకోవాలి, తండాలు కూడా డెవలప్ కావాలని బంజారాల కోసం తనలాడిన గురువు సేవాలాల్ మహారాజ్ జీవితాంతం జాతి కోసమే బతికిండు. లంబాడాల హక్కుల కోసం కొట్లాడిండు. అందుకే బంజారాలకు దేవుడైండు. ఇవాళ ఆయన జయంతి పండుగ. మరి ఏడేడ ఎట్లెట్లా జరిగిందో చూసేద్దాం పాండ్రి. విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు. హైదరాబాద్ బంజారా భవన్ లా సేవాలాల్ మహారాజ్ విగ్రహం ఓపెనింగ్ చేసిండు సీఎం సారు. లంబాడాల గురువు దైవమైన సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి యాల ఎస్టీ ఉద్యోగులకు సెలవిచ్చినందుకు కాంగ్రెస్ లీడర్ రాములు నాయక్ సారు శనార్థులు చెప్పిండు సర్కార్ కు. 100 రూపాయల కైన్ మీద ఆయన ఫోటో ముద్రించాలంటే ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పిర్రు, రేపు దేశ ప్రధాని మంత్రికి ఉత్తరం రాస్తా. పతేడు సేవాలాల్ జయంతికి ₹1 కోటి ఇచ్చేది సర్కార్. గా పద్దు పెంచిండ్రు. ఇప్పుడు కోటి కాదు, ఇంకొక ₹1 జమ చేసి 2 కోట్ల రూపాయలు. తండాలకు రోడ్లేసి నీళ్లిచ్చి మూసేసిన బళ్ళు తెరిచి గురుకులాలు కట్టిస్తామన్నాడు సీఎం సారు. భవనాలు లేదు అన్న మాట వినిపించొద్దు. అవసరమైతే మంత్రుల ఎమ్మెల్యేలు ఓ పూట ఉపాసం పండుకుందాం, ఓ నెల జీతం తీసుకోకపోయినా సరే. పార్లమెంట్ ఎలక్షన్ లా కాంగ్రెస్ ఎంపీలను గెలిపియాలని కోరిండు. గిట్లా టికెట్ ఇచ్చిన ఆయన దగ్గర నగదు ఉండకపోవచ్చు, కానీ మా రాములు నాయక్ లాంటి దగ్గర నగదు సాధ్యం ఉంది. మా కొడంగల్ తాండూరు నుంచి బొంబాయి పూనా పోయి 100,000 కోట్లు సంపాదించుకున్న లంబాడి సోదరులు నాకు తెలుసు. అన్ని పార్టీ ఆఫీసుల కాడ జిల్లాలల్లా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు సంబురంగా జరిగినాయి. బీఆర్ఎస్ భవన్ లా లంబాడ అక్కలతోని డాన్స్ చేసింది పాత మంత్రి సత్యవతి రాథోడ్ మేడం.